వెల్కమ్ టు జానా న్యూస్. నేను మీ రజిత. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం రావి నారాయణరెడ్డి కాలనీ పేజ్ 3లో ఇటీవల అగ్ని ప్రమాదానికి గురైన గుడిసెలను ఈ రోజు సిపిఐ పార్టీ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె నారాయణ, సిపిఐ పార్టీ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం సందర్శించి బాధిత కుటుంబాలను పరామర్శించారు. అగ్ని ప్రమాదంలో తాము సర్వం కోల్పోయామని, తమ సర్టిఫికెట్స్ కాలిపోయాయని బాధితులు తమ గోడును నారాయణకు తెలియజేశారు. పలువురు దాతలు ఇచ్చిన బకెట్లు, దుప్పట్లు, టవల్స్ ను వారు అగ్ని ప్రమాద బాధితులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ అగ్ని ప్రమాదంలో గుడిసెలు కాలిపోవడం బాధాకరమని అన్నారు. ప్రమాద బాధితులకు అండగా ఉండాల్సిన ప్రభుత్వం ఇప్పటి వరకు వారికి ఎలాంటి నష్టపరిహారం ఇవ్వలేదని అన్నారు. అందాల పోటీలకు వచ్చిన యువతులు వారి అందాలను చూపించి వెళ్లిపోతారని, వాళ్లు మీకు ఓట్లు వేయరని సీఎం ఆయన రేవంత్ రెడ్డికి తెలియజేస్తూ అందాల పోటీలపై పెట్టిన శ్రద్ధను పేద బతుకులు మార్చడంపై పెట్టాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవీంద్రాచారి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు యాదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. దిగవంత రాఘవ నారాయణ రెడ్డి గారి పేరుతో ఫేజ్ 3 పేదవాళ్ళందరూ కూడా ఇక్కడ ఇల్లు వేసుకున్నారు. ఇది పేదవాళ్ళగా ఇల్లు వేసుకోకుండా పోతే ఈ పాటి కార్పొరేట్ వర్గాలు మొత్తం కూడా మేడలు, మహిళలు అయిపోయింది. ఇంజనీరింగ్ కాలేజెస్ అయిపోయింది. ఇప్పటికే కొన్ని ఇంజనీరింగ్ కాలేజెస్ ఈ భూదాన భూములు వేసుకొని వాళ్ళు వ్యాపారం చేసుకుంటున్నారు. దానిపై ఒకప్పుడు మేము పోరాటం సాగించాం. ఇప్పుడు ఇది ఖాళీ ఉంటే మాత్రం ప్రభుత్వం చేతుండేది కాదు. మా ఉద్దేశం ఒకటే, మా భూమి ప్రభుత్వం చేతిలోనే ఉండాలి, అంటే పేదవాళ్ళ చేతిలో ఉండాలి. కానీ ఈ సంపన్న వర్గాలు, కార్పొరేట్ వర్గాలు వాళ్ళకి దేనికి వెళ్తే వాళ్ళు వ్యాపారం చేసుకుంటారు. వాళ్ళ దగ్గర ఎందుకు పోవాలా అని కష్టపడి వేసుకుంటే దీన్ని కుట్రలు చేసి ఖాళీ చేయించడానికి ప్రయత్నిస్తారు. నేను కోరేది ఏంటంటే ఈ సహాయం చేయడానికి నేను కోరిన వెంటనే విజయవాడలో చుక్కపల్లి పిచ్చయ్య ట్రస్ట్ అప్లోడ్ షూ మార్ట్ వాళ్ళు దుప్పట్లను టవల్లో పంపించారు. మా ఫ్రెండ్ కిషోర్ జీవన్ మిత్ర ఆయన అడిగితే అప్పటికప్పుడు అడిగాను. అప్పుడు బకెట్లను దీన్ని పంపించాడు. కొంచెం ముందే చెప్పుండే చేసి ఉండేవాళ్ళు. నేను బయట చేయలేకపోయాను. ఉడతా భక్తి చేస్తున్నాం. నేను ప్రభుత్వం కోరేది ఏంటంటే వాళ్ళకి స్లిప్పులు ఇస్తారు. ఇల్లు కలిపాక వెంటనే ఎంఆర్ఓ వచ్చి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి 6,000 ఎంత ఉంటుంది బియ్యం అది ఇచ్చేసేయాలి. అన్ని చోట్ల మేము చేసేది ఏంటంటే కాలిపోయిన వెంటనే 24 గంటల లోపల ఇచ్చేస్తారు. మరి ఇక్కడ 24 గంటలు కదా, వారం పైన అయిపోయిన వరకు స్లిప్పులు మాకు తీసుకుంటారు. కానీ ఏం కావాలి అది తక్షణం సహాయం చేయమంటాం. నేను ముఖ్యమైన కోరేది ఏంటంటే ఆ అందాల పోటీలో పాల్గొనే వాళ్ళు ఓట్లు వేసేవాళ్ళు కదయా, వాళ్ళంతా ఓట్లు చూపించి వెళ్ళిపోతారు. ఓట్లు వేసేవాళ్ళు వీళ్ళు, మరి వీళ్ళ మీద దృష్టి పెట్టండి. కనీసం అందాల పోటీ సాధించే లోపల ఇక్కడున్న గుడిసెవాసులకు అందరికీ సహాయం చేయడానికి ముఖ్యమంత్రి ప్రయత్నం చేయమని చెప్పేసి నేను కోరుతా ఉన్నాం. రావినారెడ్డి ఫేస్లో కాలిపోయినటువంటి గుడిసెవాసులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తక్షణ మరి కనీస అవసరాల కోసం మరి ప్రకటించినటువంటి దాన్ని ప్రకటించాలని, సరే వారు ఇచ్చినటువంటి సహాయ సహకారాలు కూడా కొద్దిగా కనీసం పెంచి, ఎందుకంటే నిరుపేదలు వలస కూలీగా అనేక మంది అతి నిరుపేద కుటుంబాలు ఇక్కడ జీవిస్తూ ఉంటారు. అందువల్ల వాళ్ళందరికీ కూడా తక్షణ సహాయ సహకారాలు అందించాలి. అదేవిధంగా వాళ్ళందరికీ కూడా పేదవాళ్ళు కనుక ఇవాళ ప్రభుత్వం భూములన్నీ కూడా కబ్జాలకు గురవుతూ ఉన్నాయి. మరి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులం ఏమవుతున్నా ఈ సందర్భంగా ఇటువంటి పేదవాళ్ళందరికీ కూడా మరి జాగా, ఇంటి స్థలాల పట్టాలు ఇచ్చి వాళ్ళందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ కూడా ఇవ్వాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది.